హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్యామిలీ వీక్ చాలా హ్యాపీగా జరిగింది. ఈరోజు కూడా ఫ్యామిలీ వీక్. అంతేకాదు మనకు ఈసారి నో ఎలిమినేషన్ అని కూడా తెలుస్తుంది. సో అదైతే ఇంకా హ్యాపీ. అవినాష్ సేవ్ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అవినాష్కు ఓట్లు పడలేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. కాకపోతే ఆయన నామినేషన్లో ఫస్ట్ నుంచి ఉండేది ఉంటే ఖచ్చితంగా ఆయన ఓటింగ్ ఆయనకు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ చేసేవాళ్ళు మొత్తం ఇట్లా ఫిక్స్ అయిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అవినాష్కు. ఎందుకంటే నామినేషన్స్లో ఫస్ట్ నుంచి ఉండేది ఉంటే ఆయనకు ఎప్పుడో అప్పుడు ఓట్లు వచ్చాయి. అందరినీ బుదవయించేసి బుదగరిచ్చేసి నామినేషన్లోకి రాకుండా ఉండడం వల్ల ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏమో అనిపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక ఒకరి గుండె పగిలిపోయింది. ఎందుకంటే యష్మిది ఇన్ని రోజుల నుంచి యష్మి ఎంపట పడుతుంటే యాక్చువల్గా నిఖిల్ ఎందుకు అంతగా ఉన్నాడు అని చెప్పేసి మనం అర్థం కావట్లేదు. ఫ్లవర్ అయిపోతున్నాడు అని కూడా చాలామంది ఫీల్ అయ్యారు. బట్ అక్కడ ఫ్లవర్ కాదు, అసలు క్లెవర్ అని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఆయనకు ఇంత మంచి లవ్ స్టోరీ ఉందా అని కూడా మనకి ఇంతవరకు తెలీదు. మంచిగా అయితే కాకపోతే ఆ లవ్ ఖచ్చితంగా సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాము. ఇక మనకి ఇంకా లవ్ బర్డ్స్ గురించి తెలిసిందే విషయమే. వాళ్ళకు ఏం లవ్ స్టోరీ, ఒక పర్సన్కి అయితే లవ్ స్టోరీ లేదు, ఒక పర్సన్కి లవ్ స్టోరీ ఉన్నా అది తుత్తు లవ్ స్టోరీ లాగానే ఉంది. ఇక మొత్తానికైతే యష్మి ఎవరిని అర్థం చేసుకోదు అని మాత్రం నాకు ఈసారి అర్థమైపోయింది. ఎందుకంటే అంత మంచిగా లవ్ పెట్టేసుకొని అంత మంచి కేర్ టేకర్గా ఉన్న పర్సన్ను నేనైతే ఖచ్చితంగా నా లైఫ్లో అలాంటి ఉంటే ఖచ్చితంగా ఆహ్వానించేవారిని. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదనుకోండి. ఎందుకంటే మనకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. కానీ బట్ అంత స్ట్రాంగ్ లవ్స్ అయితే మనకు వర్కౌట్ కావు. అంటే అంత స్ట్రాంగ్ లవ్ స్టోరీస్ అయితే మనకి ఏమీ లేవు. ఇక తర్వాత మొత్తానికైతే వాళ్ళ ఒక్కొక్కరి లవ్ స్టోరీస్ చెప్పేసిండు. తర్వాత ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చారు. కాకపోతే ఈసారి ఏంటంటే మనం అనుకున్న ప్రకారము నిఖిల్కు చాలా ఓటింగ్ ఉంది అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ నిరూపించేశారు. నబిల్కును, నిఖిల్కు, యష్మికి కూడా అంతో కింత ఓటింగ్, అంటే యష్మికి లేదనుకోండి, వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రేరణకు, పృథ్వీకి, ఇక మిగతా వాళ్ళకు ఉంది కానీ అంతంత మాత్రానే. కాకపోతే టేస్టీ తేజ ఏడుపు వల్ల ఆయనకు వర్కౌట్ అయిపోయి చాలామంది సింపతి ఓట్లు అయితే చాలా పడినాయి. సో సింపతి ఓట్లతోటి లాస్ట్ వరకు నెగ్గుకొస్తారా, లేకపోతే మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోతాడా అనుకుంటే ఆయన కావాల్సిన స్టోరీస్ మొత్తానికైతే అక్కడ ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇక మనకు స్టోరీలోకి వెళ్ళిపోతే లవ్ స్టోరీస్ గురించి అయిపోయిన తర్వాత ఇక మనకు చాక్లెట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాక్లెట్, నబిల్ స్టోరీలో చాక్లెట్ కూడా 8th క్లాస్ స్టోరీ. ఇది పెద్ద అట్టర్ ప్లఫ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికైతే. ఈసారి మాత్రం ఏంటంటే ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఇక ఫస్ట్ ఎవరంటే నబిల్ని గెస్ట్ చేయమంటే ప్రేరణని గెస్ట్ చేసేసాడు. కరెక్ట్గా గెస్ట్ చేసేసారు. మొత్తానికి ప్రతి ఒక్కరిని గెస్ట్ కరెక్ట్గానే చేసేసారు. నాకైతే అవినాష్ది గ్రేట్ అనిపించేసింది నిజంగా కూడా గెస్ట్ చేసడంలో. ఫస్ట్ అయితే ఇక ప్రేరణను గెస్ట్ చేసేస్తే వాళ్ళ సిస్టర్ వచ్చింది. వాళ్ళ సిస్టర్, మదర్ అండ్ ప్రియా కదా, ప్రియానని నాకు గుర్తుకుంది. ప్రియానే మనకు 4లోనో 5లోనో వచ్చింది కదా తను. సో ఆ సీజన్ 5లో వచ్చేసింది. సో సీజన్ 5లో తను మధ్యలో మిడిల్ డ్రాప్ కావాల్సి వచ్చింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న నెంబర్ 1 పర్సన్ను హెయిట్ చేయడం వల్ల అనిపించేసింది. తర్వాత ఏంటంటే ఇక తనను పెట్టమని చెప్తే ప్రతి ఒక్కరి గురించి మామూలుగా చెప్పేసింది కానీ అంత క్లారిటీ చెప్పలేదు. కానీ రూపా గారు, అదే మన యష్మి వాళ్ళ మన ప్రేరణ వాళ్ళ మదర్ చాలా బాగా చెప్పింది. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పింది. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పింది, రోహిణికి థ్యాంక్స్ చెప్పింది, తర్వాత నిఖిల్కు, యష్మికి థ్యాంక్స్ చెప్పింది. కానీ నబిల్కు మాత్రం వాళ్ళ సిస్టర్ థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే ఒక సిస్టర్, మేమిద్దరం ఎలాగైతే ఉంటున్నామో అలానే మీరు ఉన్నారని చెప్పేసి. తర్వాత యష్మికును తనకు, ఎందుకంటే అలా టేక్ కేర్, ఒక ఫ్రెండ్స్ అయితే ఎట్లయితే సపోర్ట్ చేస్తారో గేమ్లో దానికోసం. రోహిణ్కి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పింది అంటే తనను క్యాప్టెన్, అదే
మెగా చీఫ్ కావటానికి ఎంచుకున్నందుకు. కానీ ఓటింగ్ విషయంలో మళ్ళా సెకండ్ ఓటింగ్ వచ్చినప్పుడు చేసిన పని గురించి చెప్తే కానీ వాళ్ళ మదర్ మాత్రం చాలా సపోర్టివ్‌గా మాట్లాడింది. తర్వాత డాక్టర్ నబీల్ డాక్టర్ గౌతమ్‌ను గెస్ట్ చేయమంటే విష్ణుప్రియ చేసింది. ఇక తర్వాత అక్కడికేందంటే రవి వచ్చాడు. రవి చెప్పాడు గదా! ఒక్కొక్కరి గురించి ఎంత బాగా చెప్పారంటే ప్రతి ఒక్కరి గురించి. ఎందుకంటే నీ ఏడుపు చూస్తే ఇట్లా అయిపోయింది అని జెప్పేసి. తర్వాత వీళ్ళను పెట్టినప్పుడు గౌతమ్‌ను, నిఖిల్‌ను, నబీల్‌ను, పృథ్వీని, రోహిణిని పెట్టేశారు. తర్వాత లివర్ లాగినప్పుడు సేఫా? అన్‌సేఫా? అన్నప్పుడు అన్‌సేఫ్ వచ్చేసింది మనకు విష్ణుకు. విష్ణుకు టెన్షన్ మాత్రం తప్పదు. ఆహ్, నెక్స్టు పృథ్వీని ఎస్టిమేషన్ ఎవరు అని చిన్నప్పటి ఫోటోని చూసినప్పుడు రోహిణి అని చాలా టక్కున గుర్తుపట్టేశాడు. తర్వాత ఏందంటే తన కోసం వాళ్ళ ఫాదర్ ను రోహిణి వాళ్ళ ఫాదర్ అండ్ శివాజీ వచ్చాడు. ఇక శివాజీ వచ్చినప్పుడు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందంటే రవి అంటే రవి కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్కొక్కరిని. మళ్ళా ప్లస్ టేస్టీ తేజాను ఏందంటే ఆహ్, చాలా మెచ్చుకున్నాడు. అతడు సాధించిన అచీవ్‌మెంట్ గురించి కూడా చాలా బాగా చెప్పేశాడు. ఇక్కడ ఏదో వర్డ్ పట్టాడు అది రాయలే మర్చిపోయాను. తర్వాత ఇక నెక్స్ట్ ఒక్కొక్కరి గురించి చెప్తూ విష్ణుప్రియ గురించి చెప్తున్నాడు. విష్ణుప్రియకు ఏది చెప్పినా అర్థం కాదు. నువ్వు విష్ణుప్రియ నువ్వు నీ గురించి ఆడకుండా ఎవరి గురించి ఆడతావు అని చెప్పేసి అన్నప్పుడు నేను నీకు ఓట్లు వేయకుండా ఉండాలంటే నీకు ఓట్లు వేయాలి కదా! నీ గురించి నువ్వు వాడమని చెప్తే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తనకి ఏం చెప్పాలి? ఏం కావాలి? అనేది తనకైతే అర్థం కాలేదు. విష్ణుకు సారీ ఇది రవి చెప్పిందే. నీకు ఓట్లు కావాలి అంటే నీ కోసం నువ్వు ఆడాలి కానీ పక్కవారి కోసం ఎందుకు ఆడుతున్నావు అన్నట్టుగా క్వెషనింగ్ అన్నప్పుడు మనం ఏందంటే నా గురించి నేను ఆలోచిస్తే అది స్వార్థం. పక్కవారి గురించి వస్తే అది ఏదో స్టోరీస్ చెప్తుంది. తనకు ఆ నత్తి బుర్రకి ఎప్పుడు అర్థమవుతుందో అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికైతే తర్వాత ఇది అయిపోయిన తర్వాత విష్ణువును ఫస్ట్ పెట్టాడు శివాజీ. తర్వాత నబీల్‌ను, నిఖిల్‌ను, గౌతమ్‌ను, తేజాను ఇలా పెట్టేసుకుంటూ పోయాడు. తర్వాత సింహం తర్వాత మన అవినాష్ ఎస్టిమేషన్ పృథ్వీని కరెక్ట్‌గా గెస్ చేసేసాడు. చెప్పించాడు అని చెప్పేసి. విక్రమ్ అని చెప్పేసి మన పేరే విక్రాంత్ నా పేరు. అదేమో ఈయన పేరు విక్రమ్. విక్రమ్ వాళ్ళ తమ్ముడు అండ్ ఇంకెవరు వచ్చారంటే దర్శిని వచ్చేసింది. దర్శిని వచ్చేసి తర్వాత పంచమి అని చెప్పేసి తనను పిలిచాడు. ఇక వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ ఇక అతడు నిజాయితీగా, నీతిగా ఉంటాడన్నాడు. కాకపోతే ఇక్కడేందంటే ఇంకొకరి గుండె పగిలిపోయింది. ఇద్దరి గుండె పగిలిపోయింది అని చెప్పేసి అనుకున్నాం కదా! విష్ణు గుండె పగిలిపోయింది. ఎందుకంటే అక్కడ అక్క అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చెప్పే వరకు ఓకే. ఇక్కడ వరకే అని చెప్పేసి తనను తాను సమర్థించుకున్నాడన్నట్టు. తర్వాత విష్ణుని ఎస్టిమేట్ చేయమని చెప్తే అక్కడ ఏం చెప్పిండు కరెక్ట్‌గా మన తూకునే విధానం దాన్ని బట్టేసి మన ఎవరు నబీల్ అని గుర్తుపట్టేసిండు. నబీల్ కోసం మనకు హీరో వచ్చేసాడు. హీరో అంటే గుర్తున్నారా? లాస్ట్ మనకు అదే సీజన్ 7లో హీరో ఉన్నాడు కదా! ఆ హీరో వచ్చేసాడు. పాట బిడ్డ బాలాగారు. ఇక బాలాగారు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొకరు వచ్చారు. వచ్చినప్పుడు ఏందంటే ఆయన పేరేంటో తెలీదు. మొత్తానికైతే రాయలేదు. ఆయన కూడా మంచిగా మాట్లాడాడు. ఎంతైతే మోటివేషన్ ఇచ్చాడో ఆ మోటివేషన్ ఇచ్చేసి నిఖిల్‌ను, గౌతమ్‌ను, అవినాష్‌ను, తేజాను, విష్ణును లైన్‌లో పెట్టేశాడు మొత్తానికైతే. తర్వాత ఏందంటే తేజాన్ని నిలబెట్టినప్పుడు గౌతమ్‌ను కూడా గుర్తుపట్టేశాడు. అయితే తన కోసం మాత్రం సోహెల్ వచ్చాడు. నాకైతే ఫేవరెట్ సోహెల్. మనకు సీజన్ 4లో చికెన్ మటన్ అని చెప్పేసి ఆడుకున్నాం కదా! సో ఆ విధంగా అందమైన అయితే అక్క అని పిలిస్తే ఎందుకు ప్రాబ్లం అని చెప్తే అందమైన అమ్మాయిని అక్క అని పిలిస్తే ప్రాబ్లమా? లేకపోతే ఏజ్‌లో చిన్నవాడైనా పెద్దవాడైంది కాబట్టి చిన్నవాళ్ళను
అక్క అని పిలిస్తే లాభమా అని చెప్తే చెల్లి అని పిలవచ్చా అని అంటే అది కూడా వద్దు అంటే మొత్తానికైతే అందమైన అమ్మాయిని అక్క అని పిలిస్తే వాళ్ళకి ప్రాబ్లం అని అర్థమైపోయింది. ఇక తర్వాత ఆయన కూడా మంచి ఒక్కొక్కరి గురించి ఎలివేషన్ బాగా ఇచ్చాడు. కాకపోతే ఇదేంటంటే నబిల్‌ను ఫస్ట్ పెట్టేశాడు. తర్వాత నిఖిల్‌ను, తర్వాత ప్రేరణను, తేజను, అవినాష్‌ను ఇట్లా లైన్‌లో పెట్టాడు. మొత్తానికైతే అందరూ సపోర్ట్ అయితే ఉన్నారు. ఇది ఈరోజు నా రివ్యూ. నా రివ్యూ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్‌ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్‌ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.